అన్నా అన్నా ఆగాను. కాండురెడ్డిని వెంటనే దాడి చేసిన కాండురెడ్డిని వెంటనే గొడ్డలపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. తెలంగాణ తొలి స్వతంత్ర సమరయోధుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఒడ్డెరవబడిన వారసులు అయితే ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మండపల్లికి సంబంధించిన నేను ఒక సంఘటన భౌతిక దాడిలో దిగిరు కాబట్టి ఇక్కడ జిల్లా వ్యాప్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ ఒడియరాజులు అంటే అలియాస్ తెలంగాణలో ఒడ్డెరలుగా చెప్పుకునే ఒక సామాజిక వర్గం అయితే ఇక్కడికి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఎలా చూస్తారు అంటే ఈ యొక్క భౌతిక దాడులను ఎలా చూస్తారనే విషయాన్ని కూడా మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసు. చెప్పడానికి ఇక్కడ జాతీయ పీట్ల శ్రీధర్ గారు ఉన్నారు. చెప్పడానికి ఈ యొక్క భౌతిక దాడిని ఎలా చూడొచ్చు అన్న? ఇది మా వృత్తి మీద భౌతిక దాడి, మా కులం మీద భౌతిక దాడి, బహుజన వాదం మీద భౌతిక దాడి, బీసీల మీద భౌతిక దాడి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్న 90% ప్రజల మీద భౌతిక దాడి అన్న. ఇది ఒక్కరి మీద కాదన్నా, వీళ్ళు అన్యాయాన్ని గురి చేస్తా ఉన్నారు. వాళ్ళు ఉన్నది ఇంత అన్న, మేము ఉన్నది ఇంత. అయినప్పటికీ వాళ్ళకి ఎక్కడ మేము అన్ని దగ్గర మర్యాద ఇస్తున్నాం, మర్యాద పూర్వకంగా ఉంటున్నాం, మా పని మేము చేసుకుంటా ఉంటున్నాం. అయినప్పటికీ ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో ప్లేస్ ఇదే రకమైన భౌతిక జరుగుతున్నాయి. గతంలో మా నిజామాబాద్ జిల్లాలో కూడా మా వాళ్ళ బైదుకు దాడులు చేసిన తర్వాత ఉల్టా మా వాళ్ళని ఊర్లకి వెళ్ళి వెలివేశారు. అప్పుడు అక్కడ మా దండి వెంకట గారు ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. అదే రకంగా నల్గొండ మా నగేష్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున అప్పుడు కార్యక్రమాలు చేసినాం. అదే రకంగా నల్గొండ జిల్లాలో ఒక గౌడ సోదరు కుటుంబాన్ని గౌడ సోదరులు మొత్తం వెలివేశారు. ఇంకో దగ్గర ఎస్సీ మన మాదియ సోదరులు ఇక్కడ వెలివేశారు. మొన్నొక దగ్గర చూసుకుంటే మాల సోదరి మహబూబ్నగర్ జిల్లాలో వెలివేశారు. అంటే అగ్రకులాలలోని కొందరు వ్యక్తులు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించినందుకని చెప్పేసి ప్రతినిత్యం మేము చెలామణులు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతినిత్యం వాళ్ళకి డబ్బు ఉందనో పరపతి ఉందనో పొగరు ఉందనో లేదా రాజకీయ అండదండలు చూసుకొని వాళ్ళు ప్రతినిత్యం ఇదే రకంగా మమ్మల్ని ఎక్కడో దగ్గర అన్యాయాన్ని గురి చేస్తా ఉన్నారు. దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు మా సిద్దిపేట బిడ్డ మావాడు రాయి పని చేసుకుంటూ పోతాడు. రాయమ్మతాను పోతుంటే ఒక కుంచెపు రవి అని మా తమ్ముడు రాయి అమ్ముకుంటాను పోతుంటే అగ్రవర్ణాలలోని ఒక వ్యక్తి మా దాంట్లోకి వచ్చి విపరీతంగా తిట్టి విపరీతంగా కొట్టి, అరే నీ రాయి అమ్మితే మాకు అమ్మాలా, నువ్వెట్లేస్తావు మా రాయి మా ఊరికి తీసుకొచ్చి రాయిని నువ్వు మాకిస్తే బిడ్డ మేము తీసుకొపిస్తాం. వాడు కష్టం చేసుకునే మాకు వచ్చే డబ్బులల్లా కష్టం కంటే వచ్చి అంతకంటే తక్కువ రేట్ల వారికి ఇయ్యాలా, వాడు తీసుకుపోయి లాభాలకు అమ్ముకుంటాడు. ఇది ఇక్కడనే కాదన్నా, మా శ్రమ మీద దోపిడీ జరుగుతూనే ఉన్నది. స్వతంత్ర కంటే ముందు నుంచి కూడా ఇప్పటిదాకా మా బతుకులు ఏం మారలేదు, మారతలేవు. మార్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? రాజకీయ పార్టీల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. అన్ని ప్రభుత్వాలకు కూడా చెప్తా ఉన్నాం, మేమెంతో మాకంతా మా వాటా ఎంతో మాకు రావాల్సిందే. మేము ఏం చేసుకొని బతకాలన్నా మా వృత్తి మొదటి నుంచి కూడా మా కష్టం మీద ఈ ప్రపంచం నిర్మాణం అయిందన్నా. ఈ సిద్దిపేట అయిండొచ్చు, ఈ జిల్లా అయిండొచ్చు, ఈ రాష్ట్రం అయిండొచ్చు, ఈ దేశం అయిండొచ్చు, మా చేతి కష్టం మీద నిర్మాణం అయింది. ఇవన్నీ క్రెషర్లు వచ్చినాయి. ఒకప్పుడు మా చేతితోటి కంకర కొడితేనే మీరు రోడ్లు ఇచ్చారు, మేము చేతితో కంకర కొడితేనే మీరు బిల్డింగ్లు కట్టారన్నా. ఇంకోటి మీ మట్టి పని కావాలి, మీ పిల్లర్ పక్కలు తీసే కాడికి వెళ్ళి మీరు చేసే చెరువుల కాడికి వెళ్ళి మీరు కట్టే ప్రాజెక్టుల కాడికి వెళ్ళి అన్ని కూడా మా చేతి కష్టంతో ఒడ్డర్లం చేసినోడి. కాదని చెప్పి ఏ ఒక్కరన్నా 115 మంది ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉన్నారు, ఒక్కరైనా కాదని చెప్పాను. ప్రతి కాన్స్టిట్యూన్సీలో మా ఒడ్డర్లు ఉన్నారు. మా ఒడ్డర్లో పాత్ర లేకుండా ఏదో నిర్మాణం జరుగుతుందని చెప్పాను. వాళ్ళకే కాదన్నా, మీ అందరూ చూస్తా ఉన్నారన్నా. 90% మా బీసీకి మా బీద కమ్యూనిటీసే కాదు, హయ్యర్ కమ్యూనిటీస్ 100% మా వడ్డెరల చేతులు లేని ఏదైనా నిర్మాణం జరుగుతుందా మీరే ఆలోచించారన్నా. ఇంకోటి మా వృత్తి అనేది ఏంది? మైనింగ్. అయితే మట్టి పని చేయడం, లేదా రాయి పని చేయడం. మైనింగ్ లో హక్కులు ఎవరికి ఇవ్వాలన్నా? మాకి ఇవ్వాలా. క్రేషర్లో ఒక 500-600 క్రేషర్లో 700-800 క్రేషర్లో రాష్ట్రంలో ఉంటే సుమారుగా 1000 దాకా క్రేషర్లు ఉంటే ఒడ్డర్లకు ఒక్కటంటే ఒక్క క్రేషర్ ఉందా అన్న? అది మా వృత్తి అన్న. గుట్టలు ఉన్నాయి. ఈ మధ్యలో ఇంతకుముందు గుట్టలు పని మట్టి తెచ్చుకొని చేస్తుంటే ఆ గుట్టను కూడా బిజినెస్ చేసుకొని గుట్టలకు వేరే వాళ్ళని రానియకుండా ఆ గుట్టల మైనింగ్లు మొత్తం మాలే తీసుకుంటారు. ఎందుకంటే పైన వాళ్ళ తాతనో బావనో బామరిదో కూడా ఆడు ఎమ్మెల్యేనో ఎంపో ఉంటాడు, ఆడు సీఎంఓ పిఎంఓ ఉంటాడు,
వాళ్ళ ద్వారా పట్టుకొస్తారు. ఈ గుట్టంతా మాదిరా, ఊర్లో ఉండి పని చేసుకున్నది 1000 మంది, మనం ఒకడు బయటకు వెళ్ళి వచ్చేస్తారు, మాదంతా మాదేరా, ఓడి ముట్టొద్దురా అంటారు. మన చేతి తిండిని బతికేది మాకు బతుకు ఏంది? మేమేం చేయాలా? లాస్ట్ కోసం ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తే ఏమేం చేస్తాం? కడుపు కాలిన ఏం చేస్తాం? ఉద్యమాలు చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, మీ ఇళ్ళని దోసుకుంటాం, మిమ్మల్ని దోసుకొచ్చి తీసుకొని నడి రోడ్లు నిలబెట్టి రోజు మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రభుత్వాలకు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నామా. లేదంటే మీ ఇళ్ళలో వచ్చేమా దోపిడీ చేసినామా? మాకు ఎందుకు ఈ రకంగా అన్యాయం చేస్తా ఉన్నారు? మాకు ఈ రకంగా గౌరవం లేకుండా ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాలను కానీ పోలీస్ వ్యవస్థని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ సిద్దిపేట గడికెళ్ళి మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పోలీసులారా, లేదంటే సదర్స్ ఎవరున్నారో మాకు తెలియదు, మా వృత్తి రాయి పని, మట్టి పని. ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, రాయిలో మాకు రిజర్వేషన్ కల్పించాలా, రాయి పనులు, మట్టి పనులు మాకు రిజర్వేషన్ కల్పించాలా. 7 గుట్టలు ఉంటే ఆ గుట్టలు మీకు ఎన్ని ఉండని, 100 గుట్టలు ఉంటే 20 గుట్టలు మాకు ఇచ్చేసేది. నీకు 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాల భూమి మా ఒడ్రల కోసం ఇచ్చేది. మా 2 ఎకరాల్లో ఏ రకంగా చేసుకోవాలనేది మేము కమిటీలు వేసుకుంటాం, చూసుకుంటాం. కానీ మా వృత్తి లేకుండా మీరు ఈ రకంగా చేసారనుకో, మేము కూడా తప్పకుండా మీ ఎంబటినే పడతాం, మీ పడతాం, మీ వెనబడి పడతాం. మిమ్మల్ని గద్దెని ఎక్కడిచ్చేటోళ్ళం మేమే, మిమ్మల్ని గద్దె దించేటోళ్ళం కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ యొక్క రాష్ట్ర నాయకులు కావచ్చు, కూడా జిల్లా స్థాయి కూడా వాళ్ళ ఆవేశం కూడా కత్తలు తెచ్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి పనిలో ప్రాజెక్టులు కావచ్చు, ఇటు అన్ని పనులలో కూడా ఈ యొక్క సామాజిక వర్గ చెమట సుక్కలు అయితే దాగి ఉన్నాయనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కొంచెం రవి కూడా ఉన్నాడు. అసలు ప్రాథమికంగా ఏం జరిగిందనే విషయంలో తమలో 2 విషయాలు చెప్పండి. అసలు ఏం జరిగింది? 2 టౌన్ కేసు ఏమని పెట్టినావు? కట్ అవుతూ అన్ని మేమే ఇస్తున్నాం. మా చుట్టుపక్కల వర్గాల నుంచి మట్టి పని, రోడ్డు కూడా మేమే నిర్మించుకున్న వాడు కాలనీ మొత్తం మా వడ్డీల తరపులనే జరిగింది. అయితే గోదాం నుంచి ఫోన్ రావడం జరగడంతో కట్ అవుతూ లోడ్ వేసుకుని ఒక 5 బండ్లు వెళ్ళినాం. వెనుక బండి నాది. అయితే నా బండి దగ్గరికి వచ్చి ఆపిండి, ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు రా అని అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు రా అంటే, రౌతు గోదాంలో సార్ ఫోన్ చేసిండు అంటే, తీసుకురానికి పోతున్నాను. నీ అమ్మ మిన్నదా, నీ అమ్మ జాగిరారా, ఇక్కడ ఈ రోడ్డు పక్కకు మా ఊరికి వచ్చి బతకద్దు మీరు, ఇక్కడికి రౌతు ఓడేసుకోమన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? ఓడి తెమ్మంటే తెచ్చినావు నువ్వు, నా పర్మిషన్ లేదు, ఈ రోడ్డు మీకు జాగలు లేవారా, భూములు లేవారా, మా ఊరి మీదకి వచ్చి మీరు బతకడం ఏంది? జాతిని కించపరచడం, తిట్టడం జరిగింది. మీ ఒడ్డే లంచగొడుకులాలా, ఒడ్డే లంబడి కొడుకులాలా ఎటు పడ్డాడు తిట్టడం జరిగింది, ఎటు పడ్డాడు కించపరచడం జరిగింది. తెలంగాణ నుంచి మా జాతి బిడ్డలందరూ వచ్చి నాకు ఇలా జరిగిందని చెప్పడంతో మా జాతి బిడ్డలందరూ నా గురించి సపోర్ట్ వచ్చినారు. ఇప్పుడు మట్టి పైనకైనా బండ మీద కానీ సర్వాకులు కావాలని చాలా రోజుల నుంచి మీకు డిమాండ్ అవుతున్నది. దాని విషయంలో ఏం చెప్తారు? అతను జరిగిన విషయాలలో వాడుకుంటా మమ్మల్ని ఇట్లా కిచ్చపరుస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఈ కాంచేలి అగ్ర కులాలు ఎవరైనా సరే, యూ రెస్పెక్ట్ రెస్పెక్ట్, మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు రెస్పెక్ట్ పొందండి. మా కులాన్ని ఇలా కించపరిచిన గాంధీరెడ్డిని 24 గంటలు అరెస్ట్ చేయండి. చేయని ఎడల సిద్దిపేట బంధు పిలుపుగా యావత్ తెలంగాణ బంధు పిలుపుకు నిరసన చేస్తాము. ఇదే 100 కాళ్ళతో హైదరాబాద్ నుంచి మా నాయకులు వచ్చిన నాయకులు అందరూ రేపు హైదరాబాద్ కూడా వేలల్లో పోయి, లక్షలలో పోయి మేము కంపల్సరీ ముట్టడిస్తాం. దీనికి కంపల్సరీ ఎంత పెద్ద దూరానికైనా పోతాం. 199% మా ఒడ్డరు లేని ఏ నిర్మాణం లేదు, ఏ ప్రాజెక్ట్ లేవు. ప్రతి ఒక్కటి అందరి కులాలకు తెలిసిన విషయం ఏంటంటే, ఇలా మీకు ఇంత చిన్న చూపు చూపుతున్న వారిపైన, అగ్ర కులాల పైన కంపల్సరీ మాకు రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు రెస్పెక్ట్ వద్దండి. మాకు మా మర్యాదలు, మా గౌరవాలు, మేము కూడా అందరు విద్యలో చదువుకున్నాం, గొప్పగా ఉన్నాం, మిడిల్ ఉన్నాం, హై క్లాస్ ఉన్నాం, లో క్లాస్ ఉన్నాం. మేము కూడా తగ్గేది ఏం లేదు. ఇక ఎంత దూరం అంటే అంత దూరం రాజకీయ రంగంలో మాకు వచ్చే వాట మాకు రావాలి. ఏ దానికైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. స్థానిక వ్యక్తి అయితే ఉన్నారు, స్థానికంగా లోకల్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము గతంలో 3 రోజుల కింద కూడా పోలీసుల ఈ విషయం పైన దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నిందితులతో కూడా ఇప్పించినాం. మేము కూడా మా కులాంతరం జిల్లా తరఫున పోయి ఇచ్చేసినాం. ఇప్పటి 3 రోజుల నుంచి పవన్ అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు అయినటువంటి శ్రీధరన్న గారు, అట్లే మైసన్న గారు, మొగిలన్న గారు, మారన్న గారు, నాగేశన్న గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి శివకుమార్ గారు, వివిధ నాయకులు వచ్చి కొంతమంది పేరు గుర్తులేవు, మొత్తం హైదరాబాద్ నుంచి యావత్ తెలంగాణ నుంచి ఇక్కడికి సిద్ధిపడి రావడం జరిగింది. ఇకనైనా అరెస్ట్ చేయని ఎడల ఇది రాష్ట్ర వ్యాప్తిగా పెద్ద దుమారం లేకపోతుంది. కంపల్సరీ మందపల్లి చెక్కిన వ్యక్తి, రెడ్డి అయిన వ్యక్తిని మా పైన దాడి చేసింది కాబట్టి తక్షణమే అరెస్ట్ చేయాలి. చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఇంకా చేస్తాం. అట్లాగే రెండోది, ఈరోజు మా వృత్తి, మా తాత, మా ముత్తాత
మొత్తం మా జన్మం అంతా మట్టికి రౌతుకుతో ముడిపడిన బంధం. చెరువుల నిర్మాణం, రోడ్లు నిర్మాణం, బావులు తవ్వినం, ప్రాజెక్టు కట్టినం, సర్వ హక్కులు మాకున్నాయి. మేము రేపు మాకు ఇవాళ డెవలప్ అవుతుంది కాబట్టి వెనకడ ఎడ్ల బండి ఉండే, ఎడ్ల బండితోని మేము మట్టి కానీ రౌతు కానీ జారేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మనకు అభివృద్ధి చెందుతున్న దేశంలో మనం కూడా ఒక తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. దాని భాగంగా మనం టిప్పర్ కొట్టుకొని మట్టి కొట్టుకుంటాం. అది మా హక్కుది, మాకు హక్కుగా భావించి ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు దాంట్లో వాటా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కూడా వేడుకుంటున్నాం. ఇలా కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టి మొరం కొట్టినా మట్టి కొట్టినా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా రాష్ట్రంలో ఉన్న మొత్తం వడ్డెర జాతులు అందరం ఏకమై గవర్నమెంట్ మీద మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా వృత్తిని మాకు గౌరవించి మాకు కావలసిన వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై వడ్డెర, జై జై వడ్డెర. చూసుకోవచ్చు, ఒక సామాజిక వర్గం అయితే మట్టి మీద కావచ్చు, బండ మీద సర్వాకులు కావాలంటారు. అదే దాంతో పాటుగా అతని మీద భౌతిక దాడులు దిగిన వ్యక్తి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తారు. కెమెరా ఉమేష్ తో భూపతి, BBC న్యూస్ తెలుగు.